అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి ఉత్సవాలు మీ ఊర్లో ఎలా జరుగుతున్నాయో తెలీదు గానీ, మా ఊర్లో అయితే మామూలుగా జరగట్లేదండి అసలు. అందులోనూ మా ఇంటి దగ్గర స్వామివారి విగ్రహం నిలబెట్టాం కదా! పిల్లలు నిలబెట్టారని నేను ఆల్రెడీ వినాయక చవితి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను. మన ఛానల్‌లో మీరందరూ షార్ట్స్ చూస్తూనే ఉంటారు. షార్ట్‌లో, వీడియోలో కూడా స్వామివారి విగ్రహం నిలబెట్టారని. శుక్రవారం పూజకైతే నేను కూర్చున్నాననమాట. ఈ వీడియోలో మీరు శుక్రవారం చేసుకున్న పూజ అంతా చూస్తారు. అలాగే ఇంతకుముందు ఇక్కడ నిలబెట్టిన వినాయక స్వామి వారి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. పిల్లలు కదా! చిన్నగా చేయండిరా విగ్రహం అంటే పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. మరి స్వామివారు అంత ఘనంగా ఉన్నప్పుడు మనం పూజలు, ప్రసాదాలు కూడా అంతే ఘనంగా చేయాలి కదా! ఇదిగో ఇక్కడ స్వామివారికైతే అటుకుల కేసరి చేసి, ఒక క్యానేమో మా పెద్ద పాప కాలేజీకి పట్టుకెళ్ళింది. అక్కడ స్వామివారికి పెట్టడానికి. ఇంకొక క్యానేమో ఇక్కడ ఈ స్వామివారి దగ్గర తీసుకొచ్చాననమాట నేను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఎవరైనా నా ఛానల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. సో, ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఎక్కువ శాతం భక్తి వీడియోసే ఉంటాయి. ఎందుకంటే నేను అన్ని పూజలు, వ్రతాలు అన్నీ చేసుకుంటాను. ప్రతి పండుగ కూడా విశేషంగా జరుపుకుంటామనమాట. మా ఏరియాలో వాళ్ళందరూ కూడా అలాగే చేసుకుంటారు పూజలు అన్నీ కూడా. ఇక వచ్చే దసరా నవరాత్రుల్లో కూడా చక్కగా పూజలన్నీ కూడా మన వీడియోలో మీరు చూడొచ్చు. మన ఛానల్‌లో తప్పకుండా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక ఆ రోజు స్వామివారికి కాషాయం రంగు పంచ, కండువా అయితే తెప్పించాను నేను. పూజలో కూర్చుంటున్నాం కదా అని. శుక్రవారం రోజు వీడియో అండి ఇది. శుక్రవారం రోజు నేను ఇక్కడ ఇంకొక ఆవిడ చూస్తున్నారు గణేశ్వరి గారు టీచర్ అనమాట ఆవిడ. వాళ్ళ జంట నేను కూడా పూజలో అయితే కూర్చున్నాము. ఇక వస్త్రం కట్టడానికి స్వామివారికి చవితి రోజు కట్టిన వస్త్రం తీసేసి మేము తెచ్చిన వస్త్రం కడదాం అనుకుంటే ఇక వచ్చిన పెద్దవాళ్ళు అన్నారు, ఎందుకమ్మా అవసరం లేదు అలాగే కట్టేయండి పైన కట్టేయండి అంటే ఇంకా అలాగే కట్టేశానమాట. కానీ ఈ ఆరెంజ్ కలర్ వస్త్రం కట్టేసరికి స్వామివారు చాలా నిండుగా కనిపించారు. కండువా వేసుకుని మెల్లో పంచె కట్టేసరికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంతకుముందు పిల్లలు ఒక చిన్న విగ్రహం పెట్టారు. ఈ ప్లేస్‌లో కాకుండా మా ఇంటికి దగ్గరలో పెట్టారనమాట. అక్కడ లాస్ట్ ఇయర్ 3 రోజులే స్వామివారిని ఉంచి మూడవ రోజు కదిపేసి నిమజ్జనం అయితే చేసేసారనమాట. అప్పుడు కూడా పూజలైతే బానే చేశారు పిల్లలు. కదిపేసిన రోజున మూడో రోజున పులిహార అయితే చేసేసి అందరికీ పంచిపెట్టి ఊరేగింపుగా స్వామివారిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసారు. సరే ఈసారి అయితే అలా కాదు, మేము 9 రోజులు చేస్తామమ్మా, 9 రోజుల పూజలైతే స్వామివారికి తప్పకుండా చేస్తాము, పెద్ద విగ్రహం పెడతాము అని అన్నారు. ఎందుకురా నాయన అంత విగ్రహము 9 రోజులు పూజలు మామూలుగా చేయాలంటే పంతులు గారు అందరూ కావాలి, ఎలాగా అంటే మేము అన్నీ అరేంజ్ చేసేసుకున్నామని వాళ్ళైతే ముందుకొచ్చారు. పిల్లలందరూ కూడా మా వీధిలో వాళ్ళందరూ. సరే ఇంక వాళ్ళ ముచ్చట ఎందుకు కాదంటామని సరే అన్నాము. ఇంకా వాళ్ళ సంకల్పంతో నిలబెట్టిన స్వామివారండి ఈయన. ఎంత చక్కగా ఎంత పెద్దగా వచ్చారో చూసారా? ఇక్కడ విగ్రహాన్ని మన రాజారాణి కళ్యాణ మండపం భాస్కర్ రావు గారు ఇచ్చారనమాట. విగ్రహానికి అమౌంట్ ఆయన ఇచ్చారు. విగ్రహం తీసుకొచ్చి పెట్టారనమాట పిల్లలు. ఇక అంతకుముందు బైపాస్ దగ్గరే ఎస్ఆర్ బంక్ పక్కనే పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి ప్రతి సంవత్సరం కూడా పూజలు ఎంతో వైభవంగా చేసేవాళ్ళు మా వాళ్ళందరూ కూడా. కరోనా ఫస్ట్ వేవ్ అంతవరకు కూడా పూజలు జరిపాయి అక్కడ. కరోనా అప్పుడు ఎక్కడ విగ్రహాలు పెట్టడానికి వీలు లేదు కదా! అప్పటి నుంచి అయితే ఇంకా బైపాస్ దగ్గర అక్కడ విగ్రహం అయితే పెట్టట్లేదు. కరోనా ఫస్ట్ వేవ్ అయ్యేసరికి అంతకుముందు అయ్యేసరికే 13 సంవత్సరాలు అయ్యింది స్వామివారిని పూజలు చేయడం స్టార్ట్ చేసి అక్కడ. 13 సంవత్సరాలు అయింది కదా! పర్లేదు ఇంకా కరోనా అప్పుడు మరి కుదరదు అంటున్నారు కదా అని మానేశారనమాట. అక్కడైతే ఇంకా చాలా బాగా జరిగాయి పూజలన్నీ కూడా. రోజుకొక పూజ అన్నట్టుగా ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు గరిక పూజ, ఒకరోజు మారేడు పూజ, అలాగ అన్ని రకాల పూజలు కూడా చక్కగా జరిగేవి బైపాస్ దగ్గర. ఇప్పుడు ఈసారి పూజలు కూడా ఇంతే చక్కగా జరిపించుకున్నారు స్వామివారు మా అందరితోటి. ఇప్పుడు పూజలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో ఈ పూజలన్నీ కూడా మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో అయితే తీశాననమాట. ఇంకా పూజలున్నాయి. ఆ పూజలన్నీ కూడా మీరు మన ఛానల్‌లో తప్పకుండా చూద్దురు గానీ. ఇక ఈరోజు ఆదివారం అయితే పొద్దుటే గరిక పూజ జరిగింది. పిల్లలందరితో కూడా గరిక పూజ అయితే చేయించాము. అదంతా కూడా పిల్లలు లైవ్ పెట్టమన్నారని పొద్దుటే మన ఛానల్‌లో లైవ్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి లైవ్ కూడా చూసేయండి. చాలా చక్కగా చేశారనమాట పిల్లలు. నేను చెప్తూ ఉంటాను కదా, పిల్లలకి ఈ వయసు నుంచి అన్నీ నేర్పించాలి అని. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా, మా సిరి పక్కన రామ్ చరణ్. ఫస్ట్ సంకల్పం వీళ్ళిద్దరిదనమాట. రామ్ చరణ్ ఫస్ట్ అసలు విగ్రహం పెట్టాలి అన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు ఫస్ట్. తర్వాత ఉన్న పిల్లలందరూ కలిశారనమాట. పిల్లలందరినీ కూడా మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఇక్కడ విగ్రహం పెట్టే సంకల్పం చెప్పిన వాళ్ళందరినీ కూడా. ఇక పూజకైతే ప్రతిరోజు అందరూ కూడా చక్కగా వస్తున్నారు పొద్దుట, సాయంత్రం కూడా.
ఇక్కడ పూజలు జరిగేవన్నీ చూస్తుంటే మనం అసలు బైపాస్ దగ్గర పెట్టినట్టే ఉంది విగ్రహం. అలాగే జరుగుతున్నాయి పూజలన్నీ కూడా అన్నారు. అందరూ చక్కగా మా వీధిలో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మా ఏరియాలో వాళ్ళే అనమాట. ఇక రేపు బుధవారం ఇక్కడ మా వినాయక స్వామివారి దగ్గర అన్న సంతర్పణ కూడా ఉంది. అలాగే లక్షవారం లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తున్నామనమాట. బుధవారం అన్న సంతర్పణ, లక్షవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేసి లక్షవారం సాయంత్రం స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం అయితే ఆ రోజే చేస్తాము. అవన్నీ కూడా మీరు మన ఛానల్‌లో తప్పకుండా చూద్దురు గానీ, అందుకనే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి కుంకుమ పూజలు కూడా ఉన్నాయి. అది కూడా నేను ముందే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీ అందరికీ చెప్పకుండా చూస్తారని. కుదిరితే ఆ పూజ కూడా లైవ్ పెడతాను. లేదంటే షార్ట్ రూపంలో ఆ పూజను కూడా చూద్దురు గానీ, జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మన గుడి దగ్గరికొచ్చి పూజలో పాల్గొనవచ్చు. కుంకుమ పూజకి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. అన్ని కమిటీ వాళ్ళే ఇస్తారు. కలశం ఒకటి, పూజా సామానం తెచ్చుకుంటే సరిపోతుంది. స్వామివారికి మనం పెద్దవాళ్ళం చేసే పూజల కన్నా పిల్లలు చేసే పూజలంటేనే ఎక్కువ ఇష్టం కదా! అందుకనే ఈ పిల్లలతోటి వీళ్ళ సంకల్పంతోటి స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అసలు వాళ్ళ సంకల్పం వాళ్ళు చేసిన పని చెప్పాలంటే ఒక వీడియోలో ఒక మాటలో చెప్పలేనండి. అవన్నీ ముందు ముందు ఇంకా చూపిస్తాను మీకు మన ఛానల్‌లో తప్పకుండా. ఇక ఆ రోజు ప్రసాదాలు కూడా స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టేసి తర్వాత అందరికీ పంచిపెట్టేసాము. పిల్లలకి ఈ వయసు నుంచే మనం పూజలు, పునస్కారాలు, మన సంస్కృతి, సాంప్రదాయం అన్నీ నేర్పించాలని నేను అస్తమానం చెప్తూ ఉంటాను కదా! ఈరోజు జరిగిన పూజలు చూస్తుంటే నాకు అదే అనిపించింది. పిల్లలు చాలా డెవలప్ అవుతున్నారు పూజలు చేయడంలో. మనం చెప్పింది కూడా మాట కూడా చక్కగా వింటున్నారని. వాళ్ళని అదే పద్ధతిలో అలాగే పెంచుకుంటూ వస్తుంటే పెద్దయ్యేసరికి వాళ్ళు మంచిగా ప్రవర్తన అనేది ఉంటుందండి. ఇప్పటి నుంచే అందరు పిల్లలకు కూడా అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో అయితే నడిపించండి. ఇక ఈవినింగ్ పూజ కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ మీటింగ్ చేశారు. నేను ఈ వీడియో వాళ్ళకి తెలియకుండా తీస్తున్నాను. తర్వాత చూసేశారనమాట. వీళ్ళ సంకల్పంతోనే ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం అయితే జరిగింది. సో వీడియో నచ్చిందా? పిల్లలు చేసే ఈ పూజ అంతా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.